హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మన ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేసి ఉంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. సో ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్ పెడతాను. సో నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ చూసుకుందాం. సో నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ చూసుకున్న తర్వాత మనం చిన్న టైం ఫ్రేమ్కి వద్దాం. ఓకే, సో ఫస్ట్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసాం అనుకోండి, నిన్న దోజీ క్యాండిల్ ఫామ్ చేసింది. అండ్ ఇవాళ మార్కెట్ చూసినట్టయితే ఆ దోజీ క్యాండిల్ లో బ్రేక్ చేసింది, డౌన్ సైడ్ వచ్చేసింది. నిన్న క్లియర్లీ అనాలిసిస్ నేను పోస్ట్ చేశాను టెలిగ్రామ్ ఛానల్లో, ఎర్లీ మార్నింగ్ నేను పోస్ట్ చేశాను లైవ్ మార్కెట్ అవర్స్లో. సో లైవ్ మార్కెట్ అవర్స్లో ఏదైతే టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్స్ ఉంటే అది మిస్ అవ్వకండి. సో ఎవ్రీ డే టెలిగ్రామ్ ఛానల్ చాలా ఇంపార్టెంట్. మనం మార్కెట్ అయిపోయిన తర్వాత వీడియోస్ చేస్తాం, మార్కెట్ అవర్స్లో మాత్రం నేను టెలిగ్రామ్ ఛానల్లో ఆల్గో లెవెల్స్ షేర్ చేస్తాను, అండ్ ఏదైతే అప్డేట్స్ ఉంటే అవి చేస్తాను, అండ్ లైవ్ మార్కెట్ అవర్స్లో కూడా ఒక షార్ట్ అనాలిసిస్ వీడియో కూడా పోస్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ నిన్న చేశాను, ఇవాళ కూడా చేశాను. ఎవరికి బెనిఫిట్ అయిందో కింద కమెంట్ చేసి చెప్పండి. ఓకే, అండ్ నిన్న మార్కెట్లో నేను వీడియో చేయలేకపోయాను బికాస్ ఆల్రెడీ క్లియర్లీ పోస్ట్ పెట్టాను టెలిగ్రామ్ ఛానల్లో అండ్ కమ్యూనిటీలో కూడా పోస్ట్ పెట్టాను. మెడికల్ ఎమర్జెన్సీ ఉండే, అందుకే నేను చేయలేకపోయాను. అండ్ నిన్న మనం చూసినట్టయితే మార్కెట్ వచ్చేసి దోజీ క్యాండిల్ ఫామ్ చేసింది. నిన్న మనకి 5 minutes టైం ఫ్రేమ్లో మార్నింగ్ డిస్కస్ చేసాం మనం. అండ్ ఈ పర్టికులర్ ఏరియాలో, అంటే ఈ పర్టికులర్ ఏరియాలో మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఈ పర్టికులర్ ఏరియాలో రెసిస్టెన్స్ ఉంది. మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళాలంటే ఇక్కడ 25,800 లెవెల్ బ్రేక్ అవ్వాలి, అండ్ ఆల్గో లెవెల్స్ బ్రేక్ అవుతూనే అప్ సైడ్ ఉంటుంది. ఈ లెవెల్స్ కింద సేపు బేరిషా ఉంటుంది అని చెప్పి మార్నింగ్ అనాలిసిస్ లైవ్ షో ఏదైతే అనాలిసిస్ వీడియో దాంట్లో పోస్ట్ చేశాను. మార్కెట్ అక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ ఉండే, అండ్ నిన్న మార్కెట్ క్లోజ్ అయింది కూడా ఈ లెవెల్స్ కింద క్లోజ్ అయింది. ఓకే, సో రెసిస్టెన్స్ ఏరియా కింద క్లోజ్ అయింది. అండ్ డైలీ టైం ఫ్రేమ్లో దోజీ క్యాండిల్ ఫామ్ చేసింది. సో ఆల్వేస్ డోజీ క్యాండిల్ ఫామ్ చేసింది అనుకోండి, ప్రీవియస్లీ చాలా వీడియోస్లో చెప్పాను, హైస్ అండ్ లోస్ మార్క్ చేయండి దోజీ క్యాండిల్వి. అండ్ ఎక్కడైతే మార్కెట్లో బ్రేక్అవుట్ కానీ బ్రేక్డౌన్ అయితే అక్కడ సైడ్ మనం ప్లాన్ చేయొచ్చు ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ని బట్టి అని చెప్పి. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇవాళ ప్రైస్ మార్కెట్ ఓపెన్ అవ్వడం ఈ ఏదైతే లోస్ ఉన్నాయో అది బ్రేక్ చేసింది. దాని తర్వాత ప్రీవియస్ ఏదైతే ఇక్కడ సపోర్ట్స్ ఉన్నాయో అది కూడా బ్రేక్ చేసింది. ఓకే, సో బ్రేక్ చేసిన తర్వాత ఈ పర్టికులర్ ఏరియా ఏదైతే ఉందో సపోర్ట్ ఉండే ఆల్గో సపోర్ట్ అది కూడా బ్రేక్ చేసి ఆ పర్టికులర్ ఏరియాలో రీటెస్ట్ చేసింది. ఈ పర్టికులర్ పాయింట్లో కూడా 25,500 లెవెల్ దగ్గర కూడా క్లియర్ అనాలిసిస్ నేను పోస్ట్ చేశాను. ఇవాళ మన టెలిగ్రామ్ ఛానల్ మీరు ఓపెన్ చేశారనుకోండి, టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేద్దాం. సో ఈ పర్టికులర్ ఏరియాలో ఇవాళ మార్నింగ్ నేను 10 o'clock టైంలో మీకు అనాలిసిస్ పోస్ట్ చేశాను మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత. అండ్ ఇక్కడ 30 minutes టైం ఫ్రేమ్లో నేను అనాలిసిస్ పోస్ట్ చేశాను. మార్కెట్ వచ్చేసి ఇక్కడ నుంచి డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఫస్ట్ 25,450, 400 వరకు రావచ్చు అని చెప్పి. మార్కెట్ ఇది బ్రేక్ అవుతే డౌన్ సైడ్ గ్యాప్ని కూడా రీఫిల్ చేసే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పి. సో ఇవాళ మనం చూసామనుకోండి ఆల్మోస్ట్ 25,300 వరకు మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది. సో నెక్స్ట్ మార్కెట్ ఎక్కడి వరకు రావచ్చు అండ్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటుందా లేదా అనేది యాజ్ ఆఫ్ నో ఇప్పుడు మనం అనాలిసిస్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు నేను 5 minutes టైం ఫ్రేమ్ కాకుండా సో ఇక్కడ నేను హయ్యర్ టైం ఫ్రేమ్ పెడతాను, 30 minutes పెట్టుకుందాం. ఎందుకంటే 30 minutesలోనే మనం అనాలిసిస్ చేసాం కాబట్టి. ఓకే, ఇక్కడ కొంచెం నేను ఈ బాక్స్ని డ్రాగ్ చేస్తాను సో దట్ మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో ఈ బాక్స్ని మీరు అబ్జర్వ్ చేయండి. సో మార్కెట్ ఈ పర్టికులర్ ఏరియాలో మనం మార్నింగ్ అనాలిసిస్ ప్లాన్ చేశాను. అండ్ ఇక్కడ నుంచి మీరు చూసినట్టయితే మార్కెట్ వచ్చేసి ఫాల్ అయింది అండ్ 25,350, 400 లెవెల్స్ కూడా బ్రేక్ చేసింది. బట్ మార్కెట్ అగైన్ ఈ లెవెల్స్ పైనకి వెళ్ళి మార్కెట్ రికవరీ చేసింది. ఆల్మోస్ట్ 100 points పైన మార్కెట్ రికవరీ చేసి క్లోజ్ చేసింది. ఓకే, ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ఏరియా వచ్చేసి ఒక సపోర్ట్ ఏరియా, మేజర్ సపోర్ట్ ఏరియా 25,450 to 25,300, 350 రేట్ మేజర్ సపోర్ట్ లెవెల్. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్లో రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ అనేది మార్కెట్లో ఉన్నాయి. అండ్ ఇప్పుడు మార్కెట్ ఆ లెవెల్స్ కింద క్లోజ్ అవ్వలేదు. ఓకే, సో మార్కెట్ వచ్చేసి ఈ క్యాండిల్ని మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టయితే బెరిష్ క్యాండిల్ లిక్విడిటీ తీసుకుంది. దాని తర్వాత ఈ లో బ్రేక్ అవ్వలేదు. దాని ప్రీవియస్ క్యాండిల్ కూడా మీరు చూసినట్టయితే స్లైట్లీ దీనిపైన క్లోజ్ చేసింది. దానికన్నా ఏదైతే ఈ క్యాండిల్ ఉందో దాని కింద మార్కెట్లో ఇంకొక ప్రైస్ అనేది క్లోజ్ అవ్వలేదు అండ్ స్లైట్లీ హయ్యర్ అయితే ఉంది. సో ఈ ఏరియా అనేది ఒక సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. అండ్ మార్కెట్లో రేపు మార్కెట్ కనుక ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు బెరిష్ ప్లాన్ చేయకండి మార్కెట్లో. అండ్ మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళాలనుకుంటే ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్లో
ఏదైతే ఈ హైస్ ఉన్నాయో 25,500 to 25,530 లెవెల్ కనుక మార్కెట్లో తీసింది అనుకోండి అప్సైడ్కి, సో మార్కెట్ అప్సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. టువర్డ్స్ 25,600 650 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అది బ్రేక్ అవుతే మార్కెట్ 25,700 టార్గెట్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో బేరిష్ ఎప్పుడు అవ్వాలి అంటే 25,350 అట్లీస్ట్ ఈ లెవెల్ కింద ప్రైస్ కనుక ట్రేడ్ అవుతుంది అనుకోండి, అప్పుడు మనం బేరిష్ అవ్వచ్చు నిఫ్టీలో. అప్పుడు ఏదైతే లో ఉందో అది కూడా దగ్గరలో ఉంటుంది, 25,320 ఆర్ సంథింగ్. సో అది బ్రేక్ అయింది అనుకోండి ఇంకా డౌన్ సైడ్ రావచ్చు. టువర్డ్స్ 25,250 200 అండ్ 25,150 టార్గెటెడ్ పాయింట్స్ ఉంటాయి డౌన్ సైడ్కి. ఓకే, సో ఈ జోన్ కిందికి వస్తే బేరిష్ అవ్వండి. ఈ జోన్ హోల్డ్ చేస్తుంది అనుకోండి, వెయిట్ చేయండి మార్కెట్ కన్ఫర్మేషన్ కోసం. అండ్ స్లైట్లీ ఏదైతే అప్పర్ సైడ్లో హైస్ ఉన్నాయో అది బ్రేక్ అయిందంటేనే అప్పుడు మనం ప్లాన్ చేయవచ్చు. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్, 25,500 లెవెల్ అవుతుందో అది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ స్టిల్ ఇంకా కూడా. ఓకే, స్టిల్ ఇంకా కూడా 25,500 లెవెల్ అవుతుందో స్టిల్ ఇంకా రెసిస్టెన్స్. ఒకవేళ ఈ లెవెల్స్ పైకి వెళ్తేనే పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేయవచ్చు మనం నిఫ్టీలో. ఓకే, సింపుల్ నిఫ్టీ. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో నేను 30 minutes చార్టే యూస్ చేస్తాను. యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ స్టిల్ ఇంకా కూడా హోల్డ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ నేను బాక్స్ డ్రా చేస్తాను ఒక పర్టికులర్ ఏరియా. సో ఇక్కడ మీరు చూసారనుకోండి, ఈ జోన్ ఏదైతే బ్లూ బాక్స్ ఉందో ఇవన్నీ కూడా సపోర్ట్ లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీ అప్పర్ సైడ్లో ఇది ఒక రెసిస్టెన్స్ ఏరియా బ్యాంక్ నిఫ్టీలో. అండ్ ఇప్పుడు డౌన్ సైడ్లో సపోర్ట్ ఏరియా. ప్రైస్ యాజ్ ఆఫ్ నో ఈ రేంజ్లో ఉంది. సో ఈ రేంజ్లో ఉన్నంతసేపు సైడ్ వేస్ట్ బులిష్ ఉన్నట్టు మార్కెట్. స్టిల్ ఇంకా కూడా మార్కెట్ ఈ లెవెల్స్ మధ్యలో ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ సైడ్ వేస్ట్ బులిష్ ఉన్నట్టు. మార్కెట్ అప్ సైడ్లో వెళ్ళాలంటే ఈ పర్టికులర్లీ 61,300 to 61,400 బ్రేక్ అవుతే అప్ సైడ్ వెళ్ళొచ్చు. అండ్ డౌన్ సైడ్కి రావాలంటే అట్లీస్ట్ ఇక్కడ 60,800 లెవెల్ బ్రేక్ అవుతే అప్పుడు మార్కెట్ 60,600 to 60,500 సపోర్ట్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో సింపుల్ ప్లాన్, ఈ లెవెల్స్ కింద మనం బేరిష్ ప్లాన్ చేయొచ్చు, ఈ లెవెల్స్ ఏవో మనం పాజిటివ్గా ఉండొచ్చు. యాజ్ ఆఫ్ నో సైడ్ వేస్ జోన్లో ఉంది బ్యాంక్ నిఫ్టీ, అందుకే బ్యాంక్ నిఫ్టీ హోల్డ్ చేయడానికి ట్రై చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సెన్సెక్స్ పెట్టుకుందాం. ఇక్కడ నేను సెన్సెక్స్ చార్ట్ పెడతాను. సెన్సెక్స్ చార్ట్ మనకి నిఫ్టీ చార్ట్ బోత్ సిమిలర్గా ఉంటుంది ఆల్మోస్ట్. డైలీ టైం ఫ్రేమ్ కానీ అండ్ చిన్న టైం ఫ్రేమ్ కానీ. ఇక్కడ నేను 30 minutes చార్ట్ పెట్టాను. ఇక్కడ మనకి సెన్సెక్స్లో కూడా డైరెక్ట్గా. అండ్ సెన్సెక్స్లో కూడా సేమ్ మనం చూసినట్టయితే నిఫ్టీ లాగానే మనం చూస్తే మార్కెట్ ఈ పర్టికులర్ ఏరియా అవుతుందో ఇది ఒక సపోర్ట్ ఏరియా. యాజ్ ఆఫ్ నో ప్రైస్ అదే లెవెల్ దగ్గర ప్రైస్ క్లోజ్ చేసింది అండ్ దాని కింద ప్రైస్ వచ్చింది. కాకపోతే ఇక్కడ కూడా మీరు ప్రైస్ యాక్షన్ చూసారనుకోండి, సేమ్ లైక్ నిఫ్టీ లాగానే మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఏదైతే ఈ బేరిష్ క్యాండిల్ ఉందో దా క్యాండిల్ ఒక లో ఇక్కడ మనకు ఉంది, దాని తర్వాత క్యాండిల్స్ బ్రేక్ అవ్వలేదు. సో 82,000 అండ్ 81,900 ఈ రెండు లెవెల్స్ మంచి సపోర్ట్ లెవెల్స్. 82,000 లెవెల్, 81,900 లెవెల్ ఈ రెండు మంచి సపోర్ట్ లెవెల్స్. యాజ్ ఆఫ్ నో ఈ లెవెల్స్ కిందికి వస్తే మనం బేరిష్ ప్లాన్ చేయొచ్చు సింపుల్. అండ్ అప్ సైడ్కి మార్కెట్ వెళ్ళాలనుకోండి అట్లీస్ట్ ఈ స్వింగ్ హై ఏదైతే ఇక్కడ దగ్గరలో స్వింగ్ హై ఉందో అది వచ్చేసి మార్కెట్లో బ్రేక్ అయింది అనుకోండి, అండ్ అప్ సైడ్కి మనం ప్లాన్ చేయొచ్చు. అండ్ అట్లీస్ట్ ఈ స్వింగ్ హై బ్రేక్ అవుతే మార్కెట్ ఈ మిడ్ పాయింట్ ఫస్ట్ టార్గెటెడ్ పాయింట్ ఉంటుంది, అది బ్రేక్ చేస్తే మార్కెట్ 83,000 అండ్ 83,200 వరకు ప్రైస్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అంటిల్ అన్లెస్ మార్కెట్ ఈ లెవెల్స్ని పైన ఉన్నంతసేపు బేరిష్ ప్లాన్ చేయకండి. అండ్ ఈ లెవెల్స్ కింద 82,000 81,900 కింద ఉంటే అండ్ ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు టువర్డ్స్ మార్కెట్ 81,000 వరకు. అండ్ దానికన్నా కిందికి కూడా ప్రైస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సెన్సెక్స్లో. క్లియర్ కట్ అనాలిసిస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. ఓకే, ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ ఏదైతే ఇవాళ ఎక్స్పైర్ అయిందో దాంట్లో ప్రాపర్ డేటా ఉంటుంది. సో నేను నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీకి మనం సెలెక్ట్ చేసుకుందాం. అండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం చూసామనుకోండి ఇక్కడ డేటా అంత రిలవెంట్గా ఉండదు. స్టిల్ అయినా సరే ఇక్కడ మీరు 25,500 లెవెల్ దగ్గర మీకు చాలా మంచి ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ రెండు కనిపిస్తాయి. సో ఇక్కడ మనకి ఈ లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ యాజ్ ఆఫ్ నో, దానిపైన మన 25,600 అండ్ 25,700 ఈ లెవెల్స్ రెసిస్టెన్స్. డౌన్ సైడ్కి సపోర్ట్ వచ్చేసి 25,000 లెవెల్ సపోర్ట్ లెవెల్ అండ్ 25,200 లెవెల్ యాజ్ ఆఫ్ నో సపోర్ట్ లెవెల్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రైస్ మనకి కాల్ సైడ్ మనకి ఎక్కువగా రెసిస్టెన్స్ ఉంది అండ్ పుట్ సైడ్ మీరు చూసారనుకోండి కాల్ రేటింగ్ ఎక్కువగా ఉంది, పుట్ రేటింగ్ తక్కువగా ఉంది. నథింగ్ బట్ ఇక్కడ స్టిల్ ఇంకా కూడా మార్కెట్ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది స్ట్రాంగ్లీ. ఓకే, క్లియర్. 25,500 ఇంపార్టెంట్ లెవెల్. సో ఈ లెవెల్స్ పైన ఉంటే ఇక్కడ డేటా అన్వైండ్ అయింది అనుకోండి, సో అప్పుడే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉండదు, లేకుంటే మార్కెట్ డౌన్ సైడ్ మళ్ళీ ఇంకా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, క్లియర్ అండి. అండ్ నెక్స్ట్ మనం ఆప్షన్ చైన్ డేటా చూసుకున్నాం కదా, నెక్స్ట్ మనం యూఎస్ మార్కెట్స్ చూసుకుందాం, దాని తర్వాత క్రిప్టో అనాలిసిస్ చేద్దాం. సో ఇక్కడ మనం యూఎస్ మార్కెట్స్ చూసామనుకోండి, US 30 యాజ్ ఆఫ్ నో 80 పాయింట్స్ పాజిటివ్లో ఉంది, US Tech 100 85 పాయింట్స్ పాజిటివ్లో ఉంది, అండ్ డాక్స్ వచ్చేసి 23-25 పాయింట్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్ టు నెగిటివ్ ఉంది. అండ్ మనకి ఏషియన్ మార్కెట్స్ చూస్తే హ్యాంగ్ వచ్చేసి నెగిటివ్లో, అంటే మనకి ఏషియన్ మార్కెట్స్ అండ్ మన మార్కెట్స్ మాత్రమే నెగిటివ్లో ఉన్నాయి. అండ్ యూఎస్ మార్కెట్స్
మనకి పాజిటివ్లో కనిపిస్తున్నాయి. సో క్లోజింగ్ ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా డాక్స్ ఫ్లాట్ టు నెగిటివ్ ఉంది. ఓకే, సో అది కన్సిడర్ చేయలేము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్రిప్టోకి వద్దాం. సో ఇక్కడ క్రిప్టోలో కూడా బ్యూటిఫుల్ ట్రేడ్ మనం క్యాప్చర్ చేసాం. నిన్న కూడా బ్యూటిఫుల్ ట్రేడ్ క్యాప్చర్ చేసాం క్రిప్టోలో. సో ఇక్కడ నేను క్రిప్టో చూపిస్తాను. సో క్రిప్టో మనం పెట్టుకుందాం. యాజ్ ఆఫ్ నో క్రిప్టో 63,000 లెవెల్ కూడా బ్రేక్ చేసేసింది. అండ్ ఈ పర్టికులర్ ఏరియా మీరు చూసారనుకోండి. సో ఈ పర్టికులర్ ఏరియాలో మొన్న మనం ప్లాన్ చేసాం 2,800 పాయింట్స్ క్యాప్చర్ చేసాం ఇక్కడ నుంచి డౌన్ సైడ్లో. అండ్ రిట్రేస్మెంట్ వచ్చింది. నిన్న మార్కెట్లో మళ్ళీ 66,000 లెవెల్ దగ్గర ట్రేడ్ క్యాప్చర్ చేసాం. ఇప్పుడు మా మోర్ దెన్ 3,000 పాయింట్స్ డౌన్ సైడ్లో ఫాల్ అయింది. ఓకే, అండ్ ఇక్కడ మనకి ఒక ప్రాపర్ అనాలిసిస్ కూడా నేను వీక్లీ టైం ఫ్రేమ్లో షేర్ చేశాను మీ అందరితోని. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసారో వాళ్ళు క్లియర్లీ అర్థమవుతుంది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సో బిట్ కాయిన్ ఇన్ని రోజుల నుంచి మార్కెట్ ఈ పర్టికులర్ ఏరియా ఏదవుతుందో, సో ఈ పర్టికులర్ ఏరియా మార్కెట్ హోల్డ్ చేస్తుండే. సో ఈ ఏరియా బ్రేక్ డౌన్ అయింది. ఈ పర్టికులర్ లెవెల్లో 66,000 65,000 లెవెల్ దగ్గర మార్కెట్ ఈ ఏరియా బ్రేక్ డౌన్ అయింది. ఇక్కడ ఈ పర్టికులర్ లో టార్గెట్ చేసింది. అండ్ ప్రీవియస్లీ నేను క్లియర్లీ అనాలిసిస్ పోస్ట్ చేశాను వీక్లీ అనాలిసిస్ టైంలో. ఇక్కడ మీకు ఏదైతే స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఉందో ఈ క్యాండిల్ ఒక నెక్స్ట్ క్యాండిల్ మనం చూసినట్టయితే 80 to 90% కవర్ చేసింది. దాని తర్వాత ఈ క్యాండిల్ని హై బ్రేక్ చేయలేదు. ఎప్పుడైతే ఈ హై బ్రేక్ చేస్తే అప్పుడే మనం స్ట్రాంగ్లీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ మార్కెట్ ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ ఫేస్ చేసి లోవర్ అండ్ లోలో స్ట్రక్చర్తోనే డౌన్ సైడ్ వస్తుంది. స్టిల్ సెల్ ఆన్ రైజే ఉంది అని చెప్పి కూడా మెన్షన్ చేశాను. ఎప్పుడైతే ఇది బ్రేక్ చేస్తుందో ఇది టార్గెటెడ్ పాయింట్ ఉండే ఛాన్స్ ఉంటుంది అన్నాను. ఈ టార్గెట్ అచీవ్ అయిపోయినాం. అండ్ ఇంకా డౌన్ సైడ్ ఇక్కడ లో ఉందో అది వచ్చేసి 60,000 లెవెల్ దగ్గర ఉంది. అది కూడా మార్కెట్ తొందరలో అచీవ్ చేస్తాం. మార్కెట్ ఒకవేళ ఇది కంటిన్యూషన్ అయ్యింది అనుకోండి, అది బ్రేక్ అవుతే మార్కెట్ 59,000 to 55,000 వరకు కూడా మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, బిట్ కాయిన్లో. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి ఇథేరియం చూసుకున్నాం అనుకోండి. ఇథేరియం కూడా సేమ్. ఇథేరియం కూడా మీకు చూపిస్తాను 1800కి దగ్గరలో ఉంది. ఇథేరియంలో కూడా ఏదైతే మనం వీక్లీ అనాలిసిస్ చేస్తామో అది పర్ఫెక్ట్లీ వర్క్ అయింది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది కూడా ఈ టార్గెటెడ్ పాయింట్కి అచీవ్ అయింది. అండ్ నెక్స్ట్ ఇది లెవెల్. అండ్ ఇది బ్రేక్ డౌన్ అయితే ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి క్రిప్టో స్కాల్పర్ చూపిస్తాను. సో ఏదైతే క్రిప్టో స్కాల్పర్ ఉందో అది కూడా మనకి ప్రాపర్ సిగ్నల్స్ ఇచ్చింది. అండ్ ఏదైతే మనం టూల్ యూస్ చేస్తున్నామో ఏదైతే మన టూల్ ఉందో అది కూడా మీకు ప్రాపర్ సిగ్నల్ ఇచ్చింది. ఇక్కడ మీరు చూసినట్టయితే సెల్ సిగ్నల్ ఇచ్చింది. దాని తర్వాత మీరు చూడండి 80 to 100 పాయింట్స్ ఇథేరియంలో వచ్చింది. అండ్ అదేవిధంగా బిట్ కాయిన్లో చూసారనుకోండి మోర్ దెన్ 5,000 పాయింట్స్ ఇచ్చేసింది. ఇక్కడ మీరు చూసినట్టయితే సెల్ సిగ్నల్ ఈ పర్టికులర్ ఏరియాలో ఇచ్చింది 68,000 లెవెల్ దగ్గర. అండ్ దాని తర్వాత ఆల్మోస్ట్ ఆల్ 5,000 పాయింట్స్ పైగానే ఇచ్చేసింది. ఓకే, సో క్రిప్టో స్కాల్పర్ కూడా ప్రాపర్గా వర్క్ అవుతుంది. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉండి మా కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలనుకోండి. సో ప్రాసెస్ చెప్తాను. దానికన్నా ముందు క్రిప్టో ప్రీమియం ఛానల్ కూడా చూపిస్తాను. క్రిప్టో ప్రీమియం ఛానల్లో ఇవాళ మార్నింగ్ కూడా ఒక అనాలిసిస్ పోస్ట్ చేస్తాను. ఇది ప్రాఫిట్ స్క్రీన్ షాట్స్ అని నిన్నటి ట్రేడ్వి. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే సో నిన్న ట్రేడ్ ఇక్కడ నేను చూపిస్తాను. సో డేట్ కూడా చూపిస్తాను. February 23rd 66,000 లెవెల్ దగ్గర. అండ్ టార్గెట్స్ కూడా కింద మెన్షన్ చేశాను. స్టాప్ లాస్ కూడా మెన్షన్ చేశాను. ఓకే, క్రిప్టో ప్రీమియం ఛానల్. ఓకే, సో ఎవ్రీ డే ట్రేడ్ చేస్తున్నాను. ఎవ్రీ డే ట్రేడ్స్ మీకు అప్డేట్ చేస్తాను. అనాలిసిస్ అండ్ ఏదైతే ప్రాఫిట్ స్క్రీన్ షాట్స్ సబ్సైడ్లో కనిపిస్తున్నాయి ఇవి ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. ఎవ్రీ డే మెంబర్స్ కూడా ప్రాఫిటబుల్గా ఉన్నారు. ఓకే, అండ్ నేను ప్రాసెస్ చెప్తాను దాన్ని ఫాలో అవ్వండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక. ఫస్ట్ వచ్చేసి మీరు మన యూట్యూబ్ ఛానల్కి రండి. కోర్సెస్ పైన క్లిక్ చేయండి. దాని తర్వాత మీకు ఇక్కడ మీకు మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉంటాయి. ఈ వీడియోస్ చూడండి. చూస్తే మీకు క్లియర్లీ అర్థమవుతుంది. దాని తర్వాత ఏ ప్లాట్ఫామ్లో మనం ట్రేడ్ చేయొచ్చు అంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో మనం ట్రేడ్ చేయొచ్చు. ఫ్యూచర్స్ చేయొచ్చు, ఆప్షన్స్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మీరు ఎప్పుడైతే ట్రేడ్ చేస్తున్నారో ప్రాపర్ లెవరేజ్ యూస్ చేయండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద మెంబర్ ఇక్కడ మిస్టేక్స్ ఏం చేస్తున్నారంటే ఎక్కువ లెవరేజ్ తీసుకుంటున్నారు. ఎక్కువ లెవరేజ్ ఎప్పుడు తీసుకోకూడదు. 200x ఇస్తున్నారని చెప్పి 200x లెవరేజ్ తీసుకున్నారనుకోండి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీ ట్రేడ్ అనేది లెవరేజ్ వల్ల మీ లిక్విడేట్ అయిపోతుంది. అండ్ మీరు దాని తర్వాత మీరు క్రిప్టో అర్థం అవ్వట్లేదు అది అవ్వట్లేదు అని చాలా మెంబర్స్ మెసేజ్ చేస్తున్నారు. అందుకోసం ఫస్ట్ నేను మాస్టర్ క్లాస్ వీడియోస్ చూడండి అని చెప్పాను. సో మాస్టర్ క్లాస్ వీడియోస్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కవర్ చేశాను, ఇంక్లూడింగ్ స్ట్రాటజీ కూడా కవర్ చేశాను. అది చూసినట్టయితే ఒక నాలెడ్జ్ వస్తుంది. దాన్ని బట్టి మీరు ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయవచ్చు ఫ్యూచర్స్ ట్రేడింగ్లో. అండ్ ఏదైతే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ ఉందో బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్. అండ్ రీసెంట్గా ఇక్కడ గోల్డ్ కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. అండ్ యూఎస్ స్టాక్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. ఇక్కడ మీరు చూసారనుకోండి ఇప్పుడు మనం గోల్డ్ ట్రేడ్ చేయడానికి మనం 4x అకౌంట్ ఓపెన్ చేసుకొని ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. లీగల్గా మనం డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో మనం ట్రేడ్ చేయవచ్చు. దట్ టు FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్లో. ఓకే, సో గోల్డ్ ట్రేడ్ చేయొచ్చు. దాంతోపాటు యూఎస్ స్టాక్స్ కూడా మనం ట్రేడ్ చేయొచ్చు. టెస్లా చేయొచ్చు, యాపిల్ చేయొచ్చు, అమెజాన్ చేయొచ్చు. ఇవన్నీ కూడా
కూడా ఫ్యూచర్స్, డెరివేటివ్స్ ఇవన్నీ కూడా మనం ట్రేడ్స్ అనేది చేయొచ్చు. అండ్ విత్ ప్రాపర్ లెవరేజ్ కూడా మనకు వస్తుంది ఇక్కడ. అంటే గోల్డ్ పైన 50x వస్తుంది, రిమైనింగ్ పైన 25x వస్తుంది. ఇంతగానం తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. 5x or 10x తీసుకున్నా సరే మోర్ దెన్ ఎనఫ్. ఓకే, సో ఇప్పుడైతే మన ప్రీమియం ఛానల్లో నేను ఓన్లీ బిట్ కాయిన్ అండ్ ఇథేరియం అండ్ అదర్ ఆల్ట్ కాయిన్స్ కూడా ఎప్పుడైనా ఒకసారి చేస్తాం. బట్ కమింగ్ డేస్లో గోల్డ్ అండ్ ఏదైతే యూఎస్ స్టాక్స్ ఉన్నాయో ఇవి కూడా ప్లాన్ చేస్తున్నాను. దీనికోసం కూడా స్ట్రాటజీ చూస్తున్నాను, వర్క్ అవుతుందా లేదా అని. ఏదైతే స్కాల్పర్ ఉందో అది కూడా చూస్తున్నాను, టెస్ట్ చేస్తున్నాను. అండ్ ఒకవేళ ఇది వర్కౌట్ అయ్యింది అనుకోండి, కమింగ్ డేస్లో గోల్డ్ కూడా ట్రేడ్స్ అనేది ప్లాన్ చేస్తాను. అండ్ మీరు రెఫరల్ లింక్ నుంచి జాయిన్ అవ్వాలనుకుంటే కనుక లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంది. అండ్ అక్కడ నుంచి మీరు లింక్ నుంచి జాయిన్ అవ్వచ్చు, రెఫరల్ లింక్ నుంచి. అండ్ జాయిన్ అయ్యే ముందు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీ కుకీస్ అన్ని డిలీట్ చేసేసండి ఫస్ట్. దాని తర్వాత లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, కేవైసీ కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేశారనుకోండి, నేను మీకు యాక్సెస్ అనేది ఇస్తాను క్రిప్టో స్కాల్పర్ అండ్ అదేవిధంగా క్రిప్టో ప్రీమియం ఛానల్ వెరిఫై చేసి. ఓకేనా, సో ఇంట్రెస్ట్ ఉంటే ఏదైతే ప్రాసెస్ చెప్పానో దాన్ని ఫాలో అవ్వండి. ఓకే, మరొక ఇంట్రెస్టింగ్ ఆలోచిస్తుంది, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.